అబ్బాబ్బా, ఏంటండి ఇంకా సర్దుతూనే కూర్చున్నారు? త్వరగా కానివ్వండి. అయిపోయింది కుసుమా, ఇక బయలుదేరడమే. గీత రెడీ అయిందా? రెడీ అవుతుందండి. నగలు అవి అలంకరిస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చూస్తాను, మీరు అక్కని తీసుకొని వచ్చేయండి. అలాగే తల్లి. అక్క, నేను బయలుదేరుతున్నాను. సరే అంజలి, కళ్ళద్దాలు పెట్టుకుని వెళ్ళు, మర్చిపోకు. పెట్టుకున్నానక్క. అక్క, నువ్వు వచ్చేలోపు నేను అన్నీ రెడీ చేసేస్తాను. నువ్వు డైరెక్ట్గా వచ్చి బావకి ఉంగరం పెట్టడమే, అంతే. అంజలి, నువ్వు దగ్గరుండి నా నిశ్చితార్థం పెళ్లి జరిపిస్తున్నావు. నేను కూడా నీ దగ్గరుండి నీ నిశ్చితార్థం పెళ్లి జరిపిస్తాను. అమ్మా, నేను బయలుదేరుతాను. సరేనమ్మా. అంజలి, ఒక్క నిమిషం. బాయ్ నాన్న. గీత, ఎంతవరకు వచ్చింది? రెడీ అయిపోయానమ్మా. నిన్ను చూస్తుంటే ఈ రోజు నిశ్చితార్థం కాదు, పెళ్ళేమో అనుకుంటారంతా. అచ్చం పెళ్లి కూతుర్లా ఉన్నావు తల్లి. అమ్మా, ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? ఏడుస్తున్నావా? పెళ్ళెందుకు ఇష్టం లేదని ఇదే చేత్తో నిన్ను కొట్టానమ్మా. చేయి చేసుకుని తప్పు చేశానేమోనని ఇప్పుడు అనిపిస్తుందమ్మా. ఏంటమ్మా నువ్వు? ఇప్పుడు నేను అర్జున్ని పెళ్లి చేసుకుంటున్నాను కదా, నీ మాట వింటున్నాను కదా. అయినా కూడా నువ్వు బాధపడితే నేను చాలా ఫీల్ అవుతాను. సరే, దేవుడి గదిలో దీపారాధన చేసి నువ్వు ఇంటి గడప దాటాలమ్మా. పద. ఆ గొలుసు గీత మెడలో జీవితాంతం ఉండాలి. ఏ క్షణం దాన్ని తీసేస్తుందో ఆ క్షణం నుంచి తనకు రక్షణ కరువు అవుతుంది. పదండి.
ఏంట్రా రూపాయికాయని అలా చూస్తున్నావు? బొమ్మ పడితే గీత ఓకే, బొరుసు పడితే గీత నో. టైల్. మళ్ళీ టైల్స్. మళ్ళీ టైల్స్. ఇంకా ఆలోచిస్తే లాభం లేదురా. ఎన్నిసార్లు వేసినా టైల్సే పడుతుంది. ఏం చేయాలో తోచనప్పుడు తెగించడమే మంచిది. ఏంట్రా, గీతకి నాకు అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. 10 సార్లు వేస్తే కనీసం ఒక్కసారి కూడా హెడ్స్ రావట్లేదు. 60 నిమిషాల్లో నిశ్చితార్థం ఉంది. ఆరుని ఆరాధించే అమ్మాయి ఎవరనేది అరక్షణం ముందు తెలిసిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తాను. ఒరే అర్జున్, ఈ సినిమా కాదురా తలుచుకోగానే సీన్ రావడానికి. అర్జున్, నేరుగా గీత దగ్గరికి వెళ్ళి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి తను అర్థం చేసుకుందంటే చాలు, నిశ్చితార్థం ఆగిపోతుంది. సార్? నో థ్యాంక్స్. ఇదిగో కళ్ళు తుడుచుకోరా. చూడండిరా, 6. నా కళ్ళు తుడవడానికి కూడా 6 వచ్చింది. నా కళ్ళల్ని నిజం చేయడానికి తనెందుకు రాదురా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. మా నీకంత గట్టి నమ్మకం ఉన్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దురా. ఇంకా ఎంతసేపు ఇలా ఆలోచిస్తావురా? గీతకు వెళ్ళి నిజం చెప్పే. ఖచ్చితంగా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయినే చేసుకుంటావు. నువ్వు అన్నది నిజమేరా. ఇప్పుడే వెళ్ళి గీతకి ఈ విషయం చెప్తాను.
ఏ అంజలి, గీతాక నిశ్చితార్థానికి వచ్చిన మీ బంధువుల్లోనే ఆరుగాడున్నాడని నా డౌటే. నువ్వన్నట్టు అదే నిజమైతే నాకు అంతకంటే సంతోషం ఉండదే. ఇక్కడే ఉన్నాడని అర్థమైంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడున్నాడో వెతుకుతాను. ఏయ్, ఏంటే నా కళ్ళజోడు తీసుకున్నావు? మా అక్కకి తెలిస్తే చంపేస్తుంది. ఈ కళ్ళజోడుతో వెతికావనుకో, నీ ఆరుగాడు నిన్ను చూసి ఈ సోడాబుడ్డి ముసల్దానా నిన్ను ప్రేమించానని అనుకునే ప్రమాదం ఉంది. అందుకే నీ కళ్ళతో నేను వెతుకుతాను, నువ్వు మామూలుగా వెతుకు. సరే అయితే. మోనిషా, మన గ్యాంగ్లో అతన్ని చూసింది నువ్వే. అతను కనిపిస్తే గుర్తుపడతావు కదా? మర్చిపోయే ఫేసా అది? ఆ రోజు ఇంటర్వ్యూలో నన్ను ఆరో ఎక్కం అడిగి మరి ఆడుకున్నాడే. ప్లీజ్ 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 మోనిషా, ఎలాగైనా వాడిని ఎత్తుకువే. ఈరోజు వాడు నావాడు కావాలి. సరే, నువ్వు ఆ పనిలో ఉండు. థ్యాంక్ యూ. అంజలి, గీతక్కతో జాగ్రత్త, అసలే అనకుండా మింగేస్తుంది. నమస్కారం అన్నయ్య గారు. అన్నయ్య గారు. నమస్తే. కుందన బొమ్మలాగున్నావు. అత్తయ్య, అర్జున్ నాకన్నా అందంగా ఉన్నాడు. నా పోలికే గీత, అందుకే మా వాడు శ్రీవారిలా ఉన్నాడు. వదినా, చెప్పినట్టుగా పట్టుకొచ్చారు కదా? 20 లక్షలు తెచ్చా వదినా. చాలు 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 చాలు, మిగతాది పెళ్లి రోజు ఇవ్వండి. అయినా మొత్తం ఒకటేసారి ఇమ్మని మేమేమన్నా బలవంతం చేసామా ఏంటి? ఏమండి? ఏమండి చూసారా, వీళ్ళు కాబట్టి తట్టుకోగలిగారు. వేరే వాళ్ళైతే అక్షింతలు పడేలోపే నూకలు చెల్లేవి. రామ్మ కొడలా. పదండి.
కొత్త ఇంటికి వచ్చింది నువ్వే కదా, పూర్తిగా వెళ్తున్నావా? వెళ్ళొద్దు 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 వెళ్ళొద్దు. ఏంటలా చూస్తున్నారు? ఈ పిచ్చిదాన్ని బయటికి పంపండి, ఈ పిచ్చిదాన్ని తరివేయండి. నాకు పిచ్చి కాదే, నీకు పిచ్చి, నీకు డబ్బు పిచ్చి. ఈ పెళ్లి చేస్తే నువ్వు నిజంగానే పిచ్చిదాని అయిపోతావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? తప్పు కదూ? తప్పు కాదు, తప్పు కానీ కాదు. ఇది తప్పు, ఇదే తప్పు, ఇదిగో ఇది తప్పు, తప్పు, ఇది తప్పు, ఇదిగో తప్పు, చింపేస్తా ఇక్కడ చింపేస్తా. ఇది జరిగినట్టే నీ జీవితం కూడా జరుగుతుంది. పెళ్లికి వచ్చానే ఉండు. అబ్బా ఏంటండి మళ్ళీ గీత ఎలా మాట్లాడుతుంది? కంగారు పడుకో, ఏమీ కాదు. పోతావు, నువ్వు లోపలికి వెళ్తే పైకే పోతావు, పోతావు పోతావు, నువ్వు పైకి పోతావు. పోతావు, నువ్వు లోపలికి వెళ్తే పైకి పోతావు. ఏంటండి అలా అంటుంది? నాకు భయంగా ఉందండి. పిచ్చివాడు అలాగే మాట్లాడతారమ్మా. మీరు లోపలికి రండి. అమ్మో అమ్మో అమ్మో, నా లక్ష్మీదేవికి ఏం కాలేదు కదా? ఏమ్మా నీకేం కాలేదు కదా? ఈ పిచ్చిది దీని జిమ్మడి పాను మొత్తం చండాలం చేసేసింది. వదినా అన్నయ్య లోపలికి పదండి. అమ్మ గీత లోపలికి రామ్మా, పదండి రండి. గీత రామ్మా వెళ్దాం. నువ్వెళ్ళమ్మా, నేనొస్తాను. లోపలికి రమ్మన్నారు కదమ్మా. ఏ వాళ్ళు చెప్పినట్టే వినాలా? ఎప్పుడేం చేయాలో మనకు తెలీదా? మీరు వెళ్ళండి, నేనొస్తాను.